రాష్ట్రంలోకి 2 ఏళ్ళు అధికారంలోకి వచ్చి అభివృద్ధి జరిగిందంటారా? నేను స్వచ్ఛందంగా అభివృద్ధి చేయడానికి చాలా మందికి పిలుపునిస్తున్నా. మన ఊరిని మనమే అభివృద్ధి చేసుకోవాలి. ఎవరో చేస్తారు, ఏమో చేస్తారు అని మనం మాటలు చెప్పడం కంటే కూడా చేతల్లో పని చేయాలి. పాత బస్ స్టాండ్ ఖాళీ చేయించి అక్కడ మల్టీ లెవెల్లో బస్ స్టాండ్ కడతామన్నారు. నేను ఒక నిజాయితీ పరుడుగా దాన్ని వస్తానే వాళ్ళ దగ్గర నుండి దాన్ని నేను ఆక్యుపై చేసి నేను నష్టపోయినాను. మీ మనుషులే మీ ఫోటోలు పెట్టుకొని అక్కడ షాపులు ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు పట్టాలు ఇచ్చారు, వాళ్ళు ఎప్పుడు కొనుక్కున్నారు, ఎప్పుడు గవర్నమెంట్ ఫీజు కట్టారు చెప్పండి. ఆ రోజు నేను ఈ చిత్తూరులో పుట్టనే లేదు. నేను పుట్టకముందు పత్రాలు ఉన్నోడికి నాకు సంబంధం అంటగట్టి, లేదంటే నా మనుషులని, నా కార్యకర్త, నా ఓటర్, నా నియోజకవర్గ ప్రజలు ఎవరు పిలిచినా పోతాను. ఇట్ ఈస్ మై డ్యూటీ టు గో లైక్ దట్. ఇప్పుడు 85 కోట్లతో ఈ చిత్తూరులో ఎస్టీపీ ప్లాంట్ పెడతామన్నారు. వ్యాపారస్తులు కానీ చుట్టుపక్కల లాయర్స్ కాలనీ వాళ్ళు కానీ వ్యతిరేకించారు. అసలు ఎస్టీపీ ప్లాంట్ పెట్టాలి, అక్కడ ఎందుకు పెట్టాలను? లాయర్లు అంటే చదువుకున్న వారు, చాలా విద్యార్థి ఉండి న్యాయం పక్కన వాదించేవారు. ట్రీట్మెంట్ ప్లాంట్ పెడితే స్మెల్ వస్తుంది అని ఎవరో ఒక అపవాదం వేస్తుంది. దాన్ని మీరు విని మాట్లాడతారు అంటే ఎక్కడైనా మీనింగ్? థియోసాఫికల్ సొసైటీ భూములు అయితే ఇప్పుడు సొసైటీ వాళ్ళు అమ్మేశారు. దాంట్లో మీ వాటా ఎంత? అమ్మిన దాంట్లో కూడా ఆరోపణలు ప్రధానంగా మీకు వాటా ఇచ్చిన తర్వాతే అక్కడ స్థానిక లోకల్ లీడర్స్ అయితే ఎవరైతే కొన్నారో, కాబట్టి మీరు కూడా ఎక్కడ ఆరోపణలు చేయలేదని విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేకి ఎక్కడ వాటా మీరు చెప్పేసి నేను డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతున్నట్టే దీన్ని దొంగతనంగానో ఫేక్ గానో అమ్మినామని ఎక్కడో గాలికి ఎవడో ఒకడో పనికి పాలనోడో ఒక మాట అనొచ్చు. ఎమ్మెల్యే గారికి వాటా, ఎమ్మెల్యే మమ్మల్ని బెదిరిస్తున్నారు. త్వరలో మున్సిపాలిటీ, కార్పొరేషన్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ విధమైన మెజారిటీ సాధించగలరని మీరు ఆశిస్తారు? ఖచ్చితంగా ప్రజలు మాకు మంచి మ్యాండేట్ ఇస్తారు. ఎందుకంటే ఉన్నప్పుడు చేయని వాడు మాటలు చెప్తే విని చేసేటప్పుడు ఓటేయడం అంటే ప్రజల విజ్ఞప్తికి వదిలేస్తారు. చిత్తూరు ప్రజలు చాలా తెలివైన వారు. ప్రజెంట్ అయితే మీ మీద జరుగుతున్నారు ఇంకొక ప్రధానమైన చర్చ ఏం జరుగుతుందంటే, ఎమ్మెల్యే గారు గత 6 నెలలుగా ప్రజలకు దూరమై ఇద్దరు చేతుల్లోనే ఉంటున్నారు అని చెప్పేసి ఆరోపణ. కొంచెం మాట్లాడే ముందు అది రియాలిటీ ఉండాలి అంటే జగన్మోహన్ గురజాల అనే ఎమ్మెల్యే ఏ ఒక్క వ్యక్తి చేతిలో ఉంటుంది, ప్రజల చేతిలో ఉంటుంది. కాబట్టి ఇంత అభివృద్ధి చేయగలిగింది. ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది అంటే ఇద్దరు చేతిలో ఉంటాయి.